హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనరల్గా మనిషి అనే వ్యక్తి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ ఇన్ఫర్మేషన్ చేతిలో పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది సాధారణ మనిషి. అలాంటిది ఒక అఫీషియలో, ఒక పాలిటీషియన్, ఫర్ దట్ మ్యాటర్ ఒక డిప్యూటీ సీఎం వ్యక్తితో ఏదైనా పని చేసేటప్పుడు ఏదన్నా ఒక యాక్షన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు దానికి రిలేటెడ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, డూస్ అండ్ డోంట్స్, ఇఫ్స్ అండ్ బట్స్ తెలుసుకొని ఆ ఏరియాకి వెళ్ళి ఆ పర్టికులర్ అంశాన్ని సూపర్వైజ్ చేస్తే, ఎగ్జామిన్ చేస్తే బాగుంటుంది జనరల్గా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టును సందర్శించి అక్రమ రైస్ రవాణా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుందనేసి అక్కడికి వెళ్ళి మాటల్లో సినిమా స్టైల్లో, సినిమాటిక్ మేనర్లో అక్కడ మొత్తం ఆ షూటింగ్ హంగు ఆర్భాటం అంతా పెట్టుకొని సీజ్ ద షిప్ అనే మాట చెప్పేశారు. వెరీ నెక్స్ట్ డే నేను చెప్పాను, సీజ్ ద షిప్కి అసలు ప్రొవిజన్ ఉందా లేదా అన్న ఆ టైంలో ఆ వీడియో చేసినప్పుడు చెప్పాను. జనరల్గా షిప్ని సీజ్ చేయాలంటే ఏదైనా ఆర్మ్స్, లేకపోతే డ్రగ్స్, లేకపోతే వెపన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే, ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే, దెన్ ద షిప్ కెన్ బి సీజ్డ్. దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్కి ఆ ప్రొవిజన్ లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి దగ్గర, ఫుడ్ ఐటమ్స్ని స్మగ్లింగ్ యాక్టివిటీ, స్మగ్లింగ్ గూడ్స్ కింద చూడరు కాబట్టి డెఫినెట్గా షిప్ని సీజ్ చేసేదానికి ఆస్కారం లేదు అని చెప్పి ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదే డైరెక్షన్స్ వచ్చాయి. యూ కెనాట్ సీజ్ ద షిప్, ఆ షిప్ను వదిలేసి పంపించేసేయండి అని చెప్పారు. సో ఇక్కడ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం తన చేతుల్లో సర్వాధికారాలు ఉన్నాయని భ్రమంలో వెళ్ళారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎవరు అఫీషియల్స్ ఇవ్వలేదా, లేకపోతే పక్కనే ఉన్న ఆయన కొలీగ్ అండ్ వాళ్ళ పార్టీ మనిషి, పార్టీ మినిస్టర్ మనోహర్ గారు ఇవ్వలేదా, నాకు అర్థం కాలేదు. కానీ ఒక హాఫ్ నాలెడ్జ్ పనిచేసి మొత్తానికి హబాస్పాలు ఒక 2-3 రోజులు సీజ్ ద షిప్ అనే అంశం చుట్టూ తెలుగు మీడియా మొత్తం గగ్గోలు పెట్టేసింది. నిజంగా అధికారాలు ఉన్నట్టు, షిప్ సీజ్ చేసినట్టు రకరకాలుగా జరిగింది. ఇక్కడ ఈ ఎపిసోడ్ మొత్తంలో పెద్ద బిస్కెట్ అయిపోయారు ఈ వ్యవహారంలో జనసేన పార్టీ వాళ్ళు. మామూలు హడావుడి కాదు జనసేన పార్టీకి సంబంధించిన రైట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కింద జెండా మోసే జెండా కూలీ వరకు. అరే నాయన, మీ దగ్గర ఆ పవర్స్ లేవంటే మాటినరు. తర్వాత ప్రివెన్షన్ కస్టమ్స్ కమిషనర్ అక్కడ ఆయన కూడా చెప్పారు, ఒక జ్యూరిస్డిక్షన్ దాటి లోపలికి వచ్చిన తర్వాతనే మా అండర్లో ఉంటుంది, స్మగ్లింగ్ ఏదైనా ఉంటే బయట చెక్ పోస్టులు పెట్టి చూసుకోవాలనేసి. సో ఈ బయట నుంచి కంట్రోల్ చేయాల్సిన మెకానిజంని వీళ్ళు కంట్రోల్ చేయాలి. వీళ్ళు కాన్స్టిట్యూట్ చేసినటువంటి చెక్ పోస్టులు దాటుకుంటేనే రైస్ వెళ్ళేది, ఆ చెక్ పోస్టుల్లోనే రైస్ ఆపే ప్రయత్నం చేయలే వీళ్ళు. సో వీళ్ళ పరివ్యూలో ఉన్న పనుల దగ్గర వీళ్ళు ప్రాపర్గా మానిటర్ చేయకుండా, ప్రాపర్గా చెకింగ్స్ పెట్టకుండా, ప్రాపర్గా అసలే ఒక రూల్ బేస్డ్ చెప్పకుండా మొత్తం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఇచ్చి వీళ్ళు పెట్టిన చెక్ పోస్టులు దాటేసి లోపలికి పోర్ట్లోకి వెళ్ళి రైస్ రవాణా అవుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తే ఉపయోగం ఏముంది? మీ జ్యూరిస్డిక్షన్లో, మీ పరివ్యూలో ఉన్న అంశాన్ని మీరు చక్కబెట్టకుండా మీ జ్యూరిస్డిక్షన్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఏదో చేద్దామని వెళ్తే ఇట్లానే ఉంటుంది. అది ఇంటర్నేషనల్ షిప్, అదేమన్నా మన మత్స్యకారులు వాడే బోట్ కాదు, చేపలు పట్టుకునే బోట్ కాదు, ఇంటర్నేషనల్ షిప్. అది దాని రామిఫికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక సెట్ ఇంటర్నేషనల్ నార్మ్స్ ఉంటాయి. ఒక షిప్ని ఏ టైంలో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నప్పుడు సీజ్ చేయాలని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ ప్రొసీజర్లు తెలియకుండా, ఏమీ తెలియకుండా అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఇట్లే ఉంటుంది, అబాస్ ఫాలో అవడం తప్ప ఇంకేముంది ఇక్కడ. ఇప్పుడు వరకు ఆయన ఈ రైస్ ఎపిసోడ్ మొత్తంలో ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. అక్కడ తీరా చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ కాకుండా మిగిలిన వాళ్ళు చేస్తున్నారు ఆ రైస్ ఇల్లీగల్ యాక్టివిటీ అంతా. ఆ 16-17 కంపెనీలు ఉంటే అందులో ఒక్క కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారి తమ్ముడిది ఉంది అక్కడ. సో ఆ విషయంలో బిస్కెట్ సీజ్ అన్నారు, సీజ్ కుదరదనేశారు. సరే, ప్రివెన్షన్ కస్టమ్స్ కమిషనర్ ఆయన చెప్పింది ఏంటంటే, మా పరివ్యూ ఎక్కడికంటే ఆ జ్యూరిస్డిక్షన్ దాటి లోపలికి వచ్చిన తర్వాత మా దగ్గరకు ఉంటుంది, అక్కడ దాకా వచ్చి మా దగ్గరికి రావాలంటే ఎన్ఓసి ఉండాలి. ఎన్ఓసి ఇస్తున్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి. చెక్ పోస్ట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పెట్టిన చెక్ పోస్ట్ వదిలేస్తుంది ఆ రైస్ మొత్తం లోపలికి పంపేదానికి. సో స్టేట్ గవర్నమెంట్ మానిటర్ చేయాల్సి, లేకపోతే స్ట్రిక్ట్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసి పట్టుకోవాల్సిన స్టేట్ గవర్నమెంట్ని మొత్తం వదిలేసి షిప్లోకి వెళ్ళిన తర్వాత సీజ్ ద షిప్ అంటే ఉపయోగం ఏముంటుంది? అసలు మీ పరివ్యూ కాదు, మీ జ్యూరిస్డిక్షన్లో లేని అంశం అది. మీ జ్యూరిస్డిక్షన్లో లేని అంశాన్ని మీరు వెళ్ళి ఏదో కొద్దిపాటి ఉప ముఖ్యమంత్రి అనేసి హంగు ఆర్భాటంతో లోపలికి వెళ్ళేసి, మంది మార్బలంతో లోపలికి వెళ్ళేసి, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి తెలుసుకోకుండా వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని వదిలేసి పంపించేసేయండి అనేసింది. సరిపోయింది. ఎప్పుడు సమ్మగుందా? సో ఏదైనా పని చేసే ముందు మీరు ఆల్ ద వే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా మీరు మీ అమరావతి విజయవాడకి వెళ్లకుండా రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి మీరు అక్కడికి వెళ్తారు. మీరు ముందే మీకు తెలుసు కదా
అక్కడ మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, దానికి రిలేటెడ్ రూల్స్ ఆర్ ప్రొసీజర్ మొత్తం మీ అఫీషియల్స్ని అడిగితే వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు కదా, వాటిని చదివి వెళ్ళాలి కదా, అక్కడికి చదివే తీరిక ఉండదు మనకు. ఇలాంటి పనులు ఇంకో 4 చేస్తే అభాస్ పాలవడం తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు వరకు ఈయన టేకప్ చేసింది ఏదన్నా అవనివ్వండి, అది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్ల డేటా మిస్యూజ్ వల్ల 30,000 మంది మహిళలు అబ్డక్ట్ అయ్యారు, లేకపోతే మిస్ అయ్యారన్నారు. ఇప్పటికీ దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. సీజ్ ద షిప్ అన్నారు, సీజ్ ద షిప్ కుదరదనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్షింతలు వేసి పంపించేస్తుంది ఇప్పుడు ఆ షిప్ని. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఒక మాట మీద నిలబడే వ్యక్తి అనేసి ఏదో నమ్మబలికిచ్చే ప్రయత్నం చేశారు. సుగాలి ప్రీతి కేసు, ఆ కేసు ఎక్కడుంది, సిబిఐకి ఇవ్వకుండా ఎక్కడ నానుస్తున్నారో ఇప్పటికీ తెలియదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి బీరాలు బలికాడు ఈయన. వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయంగా ఉందో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. వరుస అత్యాచారాలు మహిళల మీద అక్కడ. సో ఈ రకంగా ఈయన చెప్పింది ఏ ఒక్క పని కూడా ఈయన ఇప్పుడు వరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక్క అంశం మీద కూడా ఈయన మాట మీద నిలబడాల. ఈయన పార్టీ పరంగా చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం అది ఎక్కడుందో, డీ ఫ్రిడ్జ్లో పెట్టున్నాడో కూడా తెలియట్లా. సో ఇలాంటి అంశాలు ఈయన చెప్పింది, ఎలక్షన్కి ముందు చెప్పింది ఏది చేయకుండా కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్స్లో, చంద్రబాబు నాయుడు గారు సూపర్విజన్లో డైవర్షన్ పాలిటిక్స్ చాలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రయత్నంలో భాగంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మాట్లాడలేదు. అక్కడ సీజ్ ద షిప్ దగ్గర అనే అంశం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరినో పడదామనుకుని ఇప్పుడు ఏదో అయిపోయారు మొత్తానికి. తర్వాత వరద సహాయక చర్యలు ఎక్కడ కనపడడినా, వేరే మంత్రుల మీద దూషణ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో టైమ్ అండ్ అగైన్ అభాస్ పాలవడం తప్ప ఇంకోటి లేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇక్కడ నుంచి ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ప్రయర్ ఇన్ఫర్మేషన్ చేతులు పెట్టుకొని కొంచెం స్టడీ చేసి మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. లేకపోతే ఇలా అభాస్ పాలవకుండా ముందుకెళ్తారు. 29 ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుద్ది. ఇప్పుడు వరకు మీరు చెప్పినవి సమాజం నమ్మిందంటే, ఇప్పుడు వరకు మీరు అడ్మినిస్ట్రేషన్లో పార్ట్ అండ్ పార్సిల్గా లేరు, మీరేదో నిజాయితీ పరుడని నమ్మారు, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటారని నమ్మారు సమాజంలో కొంతమంది. ఈ 5 years మీకు బారోమీటర్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా, వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అనేది. ఆ క్యాపబిలిటీస్ని బేస్ చేసుకునే నెక్స్ట్ జడ్జిమెంట్ ఉంటుంది. సో ఇలాంటి హాఫ్ నాలెడ్జ్డ్ పనులు, మిస్ఇన్ఫర్మేషన్తో పనులు, అసలు ఇన్ఫర్మేషన్ చేతిలో లేకుండా పనులు చేయొద్దు, మాట్లాడొద్దు, చాలా బాధ్యతగా ఉండాలా. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఇబ్బందికి వచ్చింది కదా, లేకపోతే వైసీపీ మీద మనం కక్షపూరితమైన రాజకీయాలు చేయాలి కదా అనేసి సగం ఇన్ఫర్మేషన్తో, అసలు చేతిలో ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళి మాట్లాడితే ఇదిగో సీజ్ ద షిప్ ఎలా బూమ్రాంగ్ అయిందో, ఎలా రివర్స్ అయిందో అలానే రివర్స్ అవుతూ ఉంటాయి అంశాలు అనేసి. ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి రివైండ్ చేసుకోండి మీరు, లేకపోతే మీ వీడియోస్ మీరే ఒక్కసారి చూసుకొని వాటి మీద కొన్నన్నా చేసి ప్రజల్లో క్రెడిబిలిటీ తెచ్చుకునే పని చేయండి. ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్లో సర్వైవ్ అవ్వాలంటే క్రెడిబిలిటీ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్. ఇప్పుడు మీరు పవర్లో ఉన్నప్పుడు మీ క్రెడిబిలిటీని మీరు ప్రూవ్ చేసుకోవాలా. అప్పుడు ఇప్పుడు నేను మాట్లాడి ఇంకా ఇప్పటి నుంచి వేరే అంశాలు మాట్లాడతాను అనేసి చెప్తే కుదరదు. నాకు అన్ని మతాలు సమానం అనేసి సనాతనం అంటున్నారు, ఇప్పుడు కుదరదు. అలాంటి సమాజం యాక్సెప్ట్ చేయదు. భారతదేశంలో పర్టికులర్లీ ఫండమెంటల్ రైట్స్ చాలా బలమైన ప్రొవిజన్స్ ఉన్నాయి మతాల ప్రొటెక్షన్ కొని. అది లింగ్విస్టిక్ మైనారిటీస్ అవ్వనండి, లేకపోతే రిలీజియస్ మైనారిటీస్ అవ్వనివ్వండి. సో ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. మీరు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, యూ షుడ్ నాట్ క్రాస్ ద లిమిట్. నిన్న చూశారు మీరు, మొన్న అమిత్ షా కూసిన కూతలకి అంబేద్కర్ గారి అంశంలో దేశంలో ఎలాంటి ప్రొటెస్ట్ అవుట్రేజ్ వస్తే నిన్న రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలు మొత్తానికి సంజాయిషించుకునే పరిస్థితి వచ్చింది. గ్రాంటెడ్గా తీసుకోవద్దు సమాజాన్ని, నోటికి ఏది వస్తే మాది మాట్లాడొద్దు అంటే మీ పర్వీలో మీ అండర్లో లేని పనుల్లో తలదూర్చొద్దు. ప్రోటోకాల్ ప్రకారం ఇవారే జస్ట్ మంత్రి, ముఖ్యమంత్రి కాదు. ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టి వాసన చూస్తామంటే గబ్బు వాసన వస్తుంది అక్కడి నుంచి. థ్యాంక్ యూ.